అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 69 విందాం. పురుట్లోనే వాడు అమ్మని పైకి లేపేసినట్టు వాడిని కూడా పైకి లేపేస్తే సరిపోయేది. కానీ డాక్టర్స్ నాకు పిల్లలు పుట్టారని చెప్పేసరికి ఏదో తెలియని మత్తు నన్ను ఆవహించి నా చేత వాడిని చంపకుండా చేసింది. ఇప్పుడు అదే నా పాలిటి శాపంగా మారిందని బాధపడుతోంది కౌసల్య. ఆమెనే చూస్తూ నీవి, అత్త అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? నువ్వు శేఖర్ మావని ఎలా పెళ్లి చేసుకున్నావు? అయినా నువ్వు దేవు తల్లి అంటే పద్మిని ఆంటీ ఫ్రెండ్వి కదా, అసలు ఎలా జరిగిందిలా? ప్లీజ్ కాస్త చెప్పవా అంది నివి గోముగా. చెప్పడానికి అది డైలీ సీరియల్ కాదు, క్రైమ్ సిరీస్ అంది నిట్టూరు పొదులుతూ కౌసల్య. పర్వాలేదు చెప్పత్తా, వినాలనుంది. అంతేకాదు ఈ క్రైమ్లో మా డాడ్ చెయ్యి కూడా ఉందంట కదా అంది ఏదో గుర్తు చేసుకుంటూ నివి. అఫ్కోర్స్ వాడే లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు అంటూ గతం చెప్పడం మొదలుపెట్టింది కౌసల్య. పద్మిని కౌసల్య క్లాస్మేట్స్, ఇద్దరు చాలా మంచి స్నేహితులు. పద్మిని తల్లి చంద్రకళ ఇంకా శేఖర్ తల్లి ఇద్దరు స్నేహితులు అవ్వడం వల్ల వారి కుటుంబాల మధ్య రాకపోకలు ఉంటుండేవి. అలా శేఖర్ పద్మినిలు ఒకరినొకరు ఇష్టపడి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ళు ప్రేమించుకునేసరికి శేఖర్ వాళ్ళు డబ్బున్న వాళ్లే, కానీ మరీ అంత ఎక్కువ డబ్బు లేదు వాళ్ళ వద్ద. ఎప్పుడైతే సులోచన ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో ఇకప్పుడు ఆ ఊర్లో ఉండలేక శేఖర్ తమ్ముడిని తీసుకుని సిటీ వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు. పెట్టిన ముహూర్తం మంచిదవ్వడంతో అనతి కాలంలోనే వారి వ్యాపారం వృద్ధి చెంది వారి ఆదాయం 10 అప్పుడే కౌసల్య తమ్ముడు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉండడంతో తను పద్మిని సహాయంతో శేఖర్ కంపెనీలో మేనేజర్ కింద అతన్ని జాయిన్ చేయించింది కౌసల్య. తర్వాత కాలంలో స్నేహితురాలను కలవడానికి వెళ్ళేటప్పుడు శేఖర్ని చూడడం, తమ్ముడి ద్వారా శేఖర్ గురించి తెలుసుకోవడం వల్ల క్రమక్రమంగా కౌసల్యకి శేఖర్ మీద ప్రేమ మొదలైంది. కానీ అప్పుడే పద్మిని శేఖర్ల వివాహం కూడా జరిగింది. అయినా కూడా కౌసల్య శేఖర్ని మర్చిపోలేకపోతుండేది. అందుకే ఎలాగైనా స్నేహితురాలను అడ్డు తప్పించి శేఖర్ని పెళ్లి చేసుకోవాలని బలంగా అనుకుంది. సమయం కోసం ఎదురు చూస్తుండగా ఒకరోజు పొత్తి కడుపులో నొప్పిగా ఉండడంతో కౌసల్య డాక్టర్ని కలిసింది. అప్పుడే తన గర్భాశయ సమస్య ఉందని, దాని మూలంగా ఆమెకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టరని తెలుసుకుంది. అదే సమయంలో పద్మిని కడుపుతో ఉందని కూడా తెలిసింది ఆమెకు. అందుకే తను ప్రేమించిన శేఖర్కి తను ఎలాగూ బిడ్డను కనివ్వలేదు కాబట్టి పద్మినికి డెలివరీ అయ్యే వరకు పద్మిని చావును పోస్ట్పోన్ చేసింది. నెలలు గడుస్తుండగా పద్మిని డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయింది. పండంటి మగపిల్లవాడిని కనింది. అప్పుడే ఆమెకు డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అవ్వడంతో ఆమె బ్లడ్ ఎక్కిస్తున్నారు డాక్టర్స్. అదే అదనుగా ఆమె బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేలా మందుని ఇంజెక్ట్ చేయించింది కౌసల్య, నర్స్కి డబ్బుల ఆశ చూపి. దాని ఫలితం దేవు పుట్టిన కొన్ని రోజులకే పద్మిని తెలియని జబ్బుతో కాలం చేసింది. పద్మిని కోల్పోయిన బాధలో మందుకు బానిసైన శేఖర్ని తన తమ్ముడు సహాయంతో శారీరకంగా కలిసేటట్టుగా ప్లాన్ చేసుకుని దాని సాకుగా చూపించి శేఖర్కి భార్య అయింది కౌసల్య. ఈ ప్రాసెస్లోనే సరోజ మౌళిని ఇష్టపడి ఇంట్లో ఒప్పించి ఆ ఇంటికి రెండో కోడలయ్యింది. శేఖర్ని పెళ్లి చేసుకున్న కౌసల్య దేవుకి నిజంగా తల్లై అతనికి తల్లి లేని లోటును తీర్చింది. ఆ కారణంగానే శేఖర్ ఆమెకు తన పద్మిని స్థానం ఇచ్చేశాడు. కానీ అనతి కాలంలోనే కౌసల్య నెలతప్పింది. డాక్టర్స్ కూడా అప్పుడు పడ్డారు వింతకి. తనకి కడుపు రాగానే దేవు మీద ఉండే ప్రేమ స్థానంలో నిర్లక్ష్యం పెరిగింది కౌసల్యకి. ఆమెను గమనిస్తూ వచ్చిన చంద్రకళ ఆమె వల్ల ఎప్పటికైనా దేవుకి ప్రమాదం ఉంటుందని గ్రహించి అల్లుణ్ణి దేవేంద్రవర్మని ఒప్పించి ఆస్తంతటికి దేవు వారసుడయ్యేలా వీలునామా రాయించింది. అది తెలియని కౌసల్య దేవు ప్రాణాలు తీయడానికి చాలా ప్లాన్స్ వేసింది. చివరికి దేవుకి పెద్ద యాక్సిడెంట్ అయ్యేలా చేసి అతని కాళ్ళు చచ్చుపడిపోయేలా చేసింది. ఆ ప్రాసెస్లోనే ఆస్తి తాలూకా వివరాలు తెలిసి దేవుకి ఎలాగైనా పెళ్లి చేసి తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి తన కొడుక్కి ఆస్తి మొత్తం దక్కేలా చేయాలనుకుంది. కానీ అనుకోకుండా ఒకరోజు సమీర గురించి తెలిసి ఆస్తిలో వాటాకి తను కూడా ఎక్కడ అడ్డవుతుందో అని ఆమెను దేవుకి భార్యను చేసింది. మొత్తంగా ఒకేసారి శత్రునాశనం చేసేద్దాం అనుకుని. ఇంతలో ఇలా జరుగుతోంది.
అంటూ గతాన్ని అంతా చెప్పి చిన్నగా నిట్టూరుస్తూ, ఎప్పటికైనా నా కొడుకే ఈ ఆస్తి మొత్తానికి వారసుడయ్యేలా చెయ్యడమే నా కల అంది కౌసల్య. దానికి, నీ కల త్వరలోనే నెరవేరుతుందత్తా, దానికి నేను కూడా నీతో చేయగలుగుతాను కదా అంటూ కన్నింగా నవ్వింది నివి. నాకు తెలుసు, అప్పుడు నా తమ్ముడు సాయం చేశాడు, ఇప్పుడు వాడు కూతురై నువ్వు సాయం చేస్తావంటూ నివి నవ్వులో శృతి కలిపింది కౌసల్య. మధు కనపడకపోయేసరికి ఆమె కోసం చుట్టూ చూస్తున్న అమర్కి ఒక విజిల్ వినిపించింది. సమీర, అమర్ ఇద్దరూ అటుగా చూశారు. ముఖం నిండా నెత్తురు కారుతుంటే కాలిన చోట ఇంకా అమర్ కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా నిప్పులు పుడుతున్నా అతి కష్టం మీద శక్తి అంతటినీ కూడగట్టుకుని బెడ్ మీద ఉన్న మధుని చేతుల్లోకి తీసుకుని బాల్కనీ వాళ్ళ దగ్గర నిలబడి ఆమెను కిందకు పడేసే విధంగా పొజిషన్ సెట్ చేసుకుని అమర్ అటుగా చూడాలని విజిల్ వేశాడు సూర్య. అటుగా చూసిన ఇద్దరు షాక్ అవుతూ, లేదు తన్నేం చెయ్యకు అని గట్టిగా అరుస్తున్నారు. అప్పటికే ఎలాగోలా రౌడీల్ని పట్టుకుని వాళ్ళని జీపెక్కించి పైకొచ్చిన పోలీసులు, స్పృహలోకి వచ్చిన మైకేల్ కూడా సమీర, అమర్ల అరుపు కటుగా చూశారు. సూర్య కసిగా నవ్వుతూ నోట్లో ఊరుతున్న బ్లడ్ని పక్కకుమ్మి, నా గురించి ఏమనుకున్నారు మీరు? నన్ను ఇంతగా బాధపెట్టిన మిమ్మల్ని దీన్ని ఊరికినే వదిలేస్తాననుకున్నారా? లేదు, దీని ప్రాణాలను తీసి మీపై దీనిపై నాకున్న కోపాన్ని పగను చల్లార్చుకుంటానంటూ తన చేతిలో ఉన్న మధుని కిందకు తోస్తుంటే అప్పుడే మెలకువలోకి వచ్చిన మధు తన కింద పడకుండా సూర్య కాలర్ గట్టిగా పట్టుకుంది. అది గమనించిన సూర్య, నువ్వు స్పృహలోకి వచ్చావా? ఇంకా నీకు తెలియకుండానే నేను చంపుతున్నానని చిన్న బాధ ఉండేది నాకు. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. నీ చావును వాళ్లతో పాటు నువ్వు కూడా లైవ్లో చూస్తే ఎంజాయ్ చేయి అంటూ మధు పట్టుకున్న తన కాళ్ళని వెనక్కి లాక్కున్నాడు. అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మధు కింద పడిపోయింది. అది చూసిన సమీర, మధు అని గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది. మధుని కిందకు తోసి పిచ్చిగా నవ్వుతున్న సూర్యుని చూస్తూ కోపం తట్టుకోలేని అమర్ వాణ్ణి ఒకే ఒక్క తన్ను తన్ని వాణ్ణి కూడా కింద పడేలా చేశాడు. దాంతో సూర్య ఆ అని అరుస్తూ కిందన్న సిమెంట్ రేకుల మీద పడి నుజ్జు అయిపోయాడు. వెంటనే అమర్ మధు కోసం కింద కొంగి చూశాడు. అతనికి కనిపించిన దృశ్యాన్ని నమ్మలేక ఆనందంలో పిచ్చివాడైపోయాడు. అంతే ఆనందంగా వెనక్కొచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన సమీరను తట్టులేపుతూ, మధు, మధు ఈజ్ సేఫ్, అంతేకాదు దేవ్ అంటూ చెప్పలేక, మీరే మీ కళ్ళతో చూడండి అంటూ సమీరను తీసుకుని కిందకు నడిచాడు. కొన్ని నిమిషాల ముందు సూర్య మధుని కింద పడేయడం చూసిన దేవ్ ఏం చేయాలో తెలియక, ఎలా మధుని కాపాడాలో అర్థం కాక పిచ్చిపట్టిన వాళ్ళ అరుస్తూ ఓపికను కూడదీసుకుని వీల్చైర్ని ముందుకు పోనిచ్చాడు. కానీ మధు 15వ అంతస్తు నుండి కింద పడే యాంగిల్కి దేవ్ వీల్చైర్ వెళ్ళదు. అందుకే ఏం చేయాలి? ఎలాగైనా మధును కాపాడాలి. గిరి అంకుల్ వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. సమీర కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకుంటూ పిచ్చిపట్టిన వాళ్ళ అరుస్తూ ఒక్కసారిగా వీల్చైర్ నుండి పైకి లేచాడు దేవ్. ఎలా లేచాడో తెలియదు, కానీ వీల్చైర్ నుండి పైకి లేచిన దేవ్ పరుగున వెళ్ళి నేలను తాకకముందే మధుని చేరాడు. ఆమెను జాగ్రత్తగా పట్టుకుని నేల మీదకి దించాడు. తను చనిపోయాన్ని ఫిక్స్ అయిన మధు తన కాళ్ళు గాలిలో కాకుండా నేలను తాకడం గమనించి కళ్ళు తెరిచి చూస్తూ, నేను బ్రతికే ఉన్నాను అంటూ తన ఎదురుగా నిలబడున్న దేవిని చూస్తూ షాక్ కొట్టిన కాకిలా ఫ్రీజ్ అయిపోయింది. షాక్ నుండి తేరుకొని, మీ కాళ్ళు వచ్చాయి బావగారు అంటూ చిన్నపిల్లల దేవుని హత్తుకుని ఆనందంగా గెంతుతోంది. అప్పటి వరకు రియలైజ్ అవ్వని దేవ్ మధు చెప్పిన తర్వాత తన కాళ్ళ వైపు చూసుకుని తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఓ మై గాడ్ బావగారు, మీరు మళ్ళీ నార్మల్ అయ్యారు. అందరిలో మీరు కూడా ఇప్పుడు నడవగలరు. ఈ విషయం బన్నీకి అక్కకి తెలిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అంటూ ఎక్సైట్ అవుతోంది మధు. దేవు కూడా తన కాళ్ళ వైపు చూసుకుని ఎక్సైట్ అవుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవు కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి ఆనందం తట్టుకోలేక. అంతలో మెట్లపై నుండి కిందకొచ్చిన సమీర, అమర్లు వాళ్ళని చేరారు. దూరం నుండే దేవుని చూసిన సమీర నమ్మలేనట్టు చూస్తూ ఒక్క ఉదుటిన వెళ్ళి అతను గట్టిగా హత్తుకుని, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతున్నారు అంటూ తన ఆనందాన్ని ఎలా తెలియచేయాలో తెలియక దేవు ముఖమంతా ముద్దులతో ముంచేస్తోంది.
సమీర ఆనందాన్ని ఫీల్ అవుతూ ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు దేవ్. దేవ్ వైపు చూస్తూనే ఆనందంగా అన్నయ్య అన్నాడు అమర్. అమర్ పిలుపుకి సమీర దేవు నుండి దూరంగా జరిగి పక్కకు జరిగి నిలబడింది. అమర్ దేవుని గట్టిగా హత్తుకుని రియల్లీ థ్యాంక్స్ టు గాడ్ అన్నాడు ఆనంద బాష్పాలతో. అవును, దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నాకు కాళ్ళు ఇవ్వడమే కాదు, మన మధు ప్రాణాలతో మనకి దక్కినందుకు కూడా అన్నాడు దేవ్. అప్పుడు గుర్తొచ్చింది మధు అమర్కి. అంతే, ఒక్కసారిగా వెనక్కి తిరిగి వాళ్లే చూస్తున్న మధుని గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ టు గాడ్, మళ్ళీ నేను ప్రాణాలతో చూసేలా చేశాడు అన్నాడు అమర్. అమర్ కౌగిలికి తనకి నచ్చినా అది సరైన సమయం ప్లేస్ కాదని అతన్ని దూరంగా తోస్తూ చిన్నగా నవ్వూరుకుంది మధు. మధుని దగ్గరికి తీసుకుని నీ వల్లే ఈరోజు దేవుగారికి కాళ్ళొచ్చాయి, నిన్ను కాపాడాలనే సంకల్ప బలంతో తను తాను నిలబెట్టుకున్నారు అంది చెల్లి బుగ్గను ముద్దు పెడుతూ సమీర. అవును, ఏదైతే జరిగిందో అది మొత్తం నీ వల్లే జరిగింది, థ్యాంక్స్ అన్నాడు దేవ్. లేదు బావగారు, థ్యాంక్స్ నేను చెప్పాలి, మీ అందరికీ కూడా. నేను మీకేం కాకపోయినా నా ప్రాణాలకు మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడారు అంది కళ్ళనీళ్లతో. ఇలాంటి ఆనంద సమయంలో కన్నీళ్లు పెట్టుకోకూడదు అంటూ మధు కళ్ళను తుడిచి ఆమెను దగ్గరే తీసుకున్నాడు దేవ్. ఇంకో చేత్తో అమర్ ఇంకా సమీరను కూడా దగ్గర తీసుకున్నాడు అతను. అలా నలుగురు ఒకే పోస్టర్లో ఉండడం చూసిన మైకేల్ ఆనందంగా ఒక నిట్టూర్పు వదిలాడు. ముందుగా అక్కడి నుంచి అందరూ హాస్పిటల్కి వెళ్ళి మధుకి సమీర్కి ఫస్ట్ ఎయిడ్ చేయించి దేవుకి ఒకసారి అన్నీ టెస్ట్ చేయించి డాక్టర్ ఇంటికి వెళ్ళొచ్చు అన్నాకే అందరూ ఆనందంగా ఇంటికి చేరారు. అప్పటికే సమీరకు ఫోన్ చేసి సరోజ అంతా తెలుసుకుంది. ఇంట్లోకి వస్తున్న దేవుని చూస్తూ అక్కడే ఉండండి అంటూ హారతిపళ్ళంతా ఎదురొచ్చింది సరోజ. దేవు సమీరలకు హారతిచ్చి బొట్టుపెట్టి లోపలికి రమ్మంది ఆమె నవ్వుతూ. దేవు సమీర చేతిని పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే సమీర వైపు చూస్తూ పెళ్ళైన రోజు గృహప్రవేశం నాడు జరగనివన్నీ ఈనాడు జరిగేలా చూస్తానులే అన్నాడు అల్లరిగా నవ్వుతూ. దేవు నవ్వును చూసి చిన్నగా నవ్వూరుకుంది సమీర. అప్పటికే సరోజ ద్వారా విషయం ఇల్లంతటికీ తెలియడంతో దేవేంద్రవర్మ ఆనందంగా దేవు వాళ్ళకి ఎదురెళ్ళి మా దేవు మళ్ళీ ఇదివరకటి దేవయ్యాడు, అంతా నా చిన్న మనవరాలు మధు వల్లే అంటూ మధుని కూడా ప్రేమగా హత్తుకున్నాడు. అప్పటికే విషయం తెలుసుకుని ఆగమేఘాల మీద అక్కడికి వచ్చిన చంద్రకళ ఏమనుకున్నారన్నయ్య మన మధు అంటే, దాని రాకే మనకు అదృష్టాన్ని ఇచ్చింది. మొదట సమీర మన ఇంటి ఆడపిల్లని తెలిసింది, ఇప్పుడు దేవుకి కాళ్ళొచ్చేలా చేసింది, ఇది ఇంటి అదృష్ట దేవత అంది నవ్వుతూ. మరీ అంతలా పొగడకండి, దేవుకి ఎప్పటికైనా కాళ్ళు వస్తాయని డాక్టర్ చెప్పారు కదా, అదేదో ఇప్పుడు జరిగింది అంతేగా అంది నివి మధుని పొగుడుతుంటే ఓర్వలేక. నీలాంటి వాళ్ళకి అంతే అర్థమవుతుందిలే, అయినా నీకు ఈ విషయంతో సంబంధం లేదు అంది చంద్రకళ మూతి తిప్పుతూ. నాకు లేకపోవడం ఏంటి, త్వరలో నేను ఇంటికి కాబోయే కోడల్ని అంది గర్వంగా నివి. ఆ మాట విన్న మధు కళ్ళల్లో అంతవరకు ఉన్న ఆనందం ఒక్కసారి ఎగిరిపోయింది. అది చూసిన అమర్ నివి వైపు కోపంగా చూస్తూ నేను నీకు ఆల్రెడీ చెప్పాను మన పెళ్లి జరగదని, కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావేంటి? అందుకే ఇంకోసారి చెప్తున్నాను, సరిగ్గా విను. నీకు నాకు పెళ్లి జరగడం అనేది అసంభవం. నేను పెళ్ళంటూ చేసుకుంటే నా మనసుకు నచ్చినా అనేదో చెప్పబోతూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు అమర్, ముందు దేవుని కాస్త రెస్ట్ తీసుకొనివ్వు అంటూ మధ్యలో కల్పించుకుని అమ్మ సమీర, దేవుబాబుని గదిలోకి తీసుకెళ్ళు, పనావుడికి చెప్పి వేడివేడి పసుపు కలిపిన పాలు పంపిస్తాను, వాడితో తాగించంటూ వెనక్కి తిరిగి పని మనిషి వైపు సైగ చేసింది కౌసల్య. దాంతో పని మనిషి వంటగది వైపు వెళ్ళిపోయింది. కౌసల్య అలా అండంతో విషయాన్ని అక్కడితో ఆపేసి అమర్ తన గదివైపు వెళ్ళిపోయాడు. మధు తన తలకు తగిలిన దెబ్బ వల్ల నొప్పొస్తుంటే రెస్ట్ తీసుకోవడానికని తన గదికి వెళ్ళిపోయింది. సమీర దేవుని తీసుకుని వారి గదికి వెళ్ళింది. మిగతా వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక హాల్లో మిగిలిన నివి కోపంగా నేలను కాళ్లతో ఒక తన్ను తన్ని తన గదివైపు చిందులు తొక్కుతూ వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చిన సమీర దేవ్ ఫ్రెష్ అవ్వడానికి అతనికి బాత్రూంలో వేడి నీళ్ళు బకెట్లో ఓపెన్ చేసి వచ్చి కబోర్డ్ నుండి టవల్ తీసి వెనక్కి తిరిగింది. అంతే, దేవ్ ఊపిరి ఆమెకు తగిలే విధంగా ఆమెకు దగ్గరగా నిలబడున్నాడు దేవ్.
దేవునంత దగ్గరగా చూస్తూ గుటకలు మింగుతూ వెనక్కి జరిగి కబోర్డ్కి జారబడి నీళ్లు అంది తడబడుతూ బాత్రూం వైపు చూపిస్తూ. ఆమె చూపిన వైపు చూడకుండా ఆమెనే చూస్తూ ముందుకు వెళ్ళి సమీరను కబోర్డ్కి ఆంచి ఆమె చేతిలో ఉన్న టవల్ తీసుకుని పక్కనున్న బెడ్ మీద పడేసి ఆమెను అమాంతం హత్తుకున్నాడు దేవ్. ఎప్పుడూ దేవ్ ఆమెను ఒళ్ళోకి లాక్కుని హత్తుకోవడం వల్ల ఆమె హైట్ తెలిసేది కాదు అతనికి. కానీ ఇప్పుడు తన కాళ్ళ మీద తాను నిలబడి ఆమెను హత్తుకోవడం వల్ల సమీర తన గుండెల వరకు మాత్రమే వచ్చింది. తన గుండెల వరకు ఉన్న సమీర నడుము పట్టుకుని పైకి తేల్చి తను గట్టిగా అదుముకుంటూ మరీ ఇంత పొట్టయితే ఎలా అన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ. దేవి చేస్తున్న పనులకి ఆమెకు మైకం వస్తుంటే ఇప్పుడు నింగిలో ఉండే చంద్ర ఎలా నవ్వులు చిందిస్తూ ఉంటే ఆమె హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది. పెరిగిపోతున్న హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకుంటూ నీళ్లు బకెట్ అంటూ మాటలు కూడా తీసుకుంటూ అతని వెనక్కి తోసి బాత్రూంలోకి పరుగుపెట్టింది. వెళ్తున్న సమీరను చూస్తూ చిన్నగా నవ్వుకుని బెడ్ మీద ఉన్న టవల్ నడుంకి కట్టుకుని డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు దేవ్. బాత్రూంలోకి వెళ్ళిన సమీర గోడకు జారబడి ఊపిరిని గట్టిగా తీసుకుంటూ రెట్టించిన హార్ట్ బీట్ని క్రమం చేసుకుంటోంది. అంతలో దేవు నడుము వరకు టవల్ కట్టుకుని ఒంటి మీద ఇంకే నూలు పోగు లేకుండా ఆమె ముందుకొచ్చి నించున్నాడు. అంతే, దెబ్బకు సమీర అటు తిరిగి 2 చేతులతో కళ్ళు మూసుకుని ఇదేం అవతారం అంది చిన్నగా. స్నానం చేసే అవతారం, అయినా ఒంటి మీద బట్టలతో ఎవరు స్నానం చేయరు కదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ దేవ్. అతను ఎప్పట్లానే ఏదో ప్లాన్ వేశాడని గ్రహించిన సమీర నేను వెళ్తాను, మీరు స్నానం చేసి రండి అంటూ బయటకు నడుస్తూ ఉంటే ఒక్క ఉదినామ చేయి పట్టి తన మీదకు లాక్కున్నాడు దేవ్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.